రేపు శుక్రవారం కువైట్లో రంజాన్ పండగ. అందుకనే నా రూమ్ దగ్గర ఖాళీ స్థలం ఉంటే కడిగి అలాగే పనికిరాని సామాన్లు ఉంటే బయట పడేస్తున్నా. ఇప్పుడు మీరు చూసి డోర్ లోపల పెద్ద పార్టీ హాల్ అయితే ఉంది. రేపు శుక్రవారం రంజాన్ రోజున కువైట్ వాళ్ళు పార్టీ అయితే చేసుకుంటారు. ఆ పార్టీ హాల్ కి పోవాలంటే ఇనుక నా రూమ్ నుంచి అయితే పోవాలా. అందుకే ఇక్కడ ఉండే సామాన్లు తీసేసి నీట్ గా మొత్తం అంతా కడుగుతాండా. నేనుండే రూమ్ అండర్ గ్రౌండ్ అయితే ఉంది. కోవిడ్ వాళ్ళకు పనికిరాని వస్తువులు తెచ్చి నా రూమ్ పక్కనే పెడతా ఉంటారు. ఈ ఉండే సామాన్లు అన్ని వచ్చేసి పనికిరాని సామాన్లు అనమాట. ఈ సైకిల్ తో సహా అన్ని తీసుకుపోయి బయట పడాల్సిందే. నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిపి పని అయితే చేస్తున్నాం అనమాట. ఇక్కడ సామాన్లు తీసేసి నీట్ గా ఈ హాల్ అంతా కడగాల. ప్రతి సంవత్సరం రంజాన్ కు ఇక్కడ ఉండే సామాన్లు అన్ని తీసేసి నీట్ గా కడిగి అయితే పెట్టాల్సిందే. పార్టీ హాల్ పోనీకి మెయిన్ డోర్ అయితే ఉంది. కువైట్ లో బంధువులు ఆ డోర్ కూడా పోకూడదు అనమాట. ఈ తాపలు కనపడితే తాపలంపడి మాత్రమే లోపలికి అయితే పోవాలి. నిన్నైతే ఇంకా ఇంటి బయట కార్ పార్కింగ్ చేసే కాడ చెట్ల కింద గార్డెన్ లో దివాన్లు అయితే ఇంకా నీట్ గా శుభ్రం చేసి పెట్టినాం. రంజాన్ పండగ కన్నా 2 రోజుల ముందే డ్రైవర్ తో ఇంటి బయట ఇంటి దగ్గర ఇంకా గార్డెన్లలో దివాన్లలో అంతా నీట్ గా చేపించుకుంటారు. కొంతమంది కోవిడ్ వాళ్ళు అయితే ఇంకా ఇట్లా పనిచేసినందుకు డబ్బులు అయితే ఇస్తారు. మా సార్ కూడా నాకు డబ్బులు అయితే ఇస్తారు. శుక్రవారం పొద్దున్నే పార్టీ మాత్రం బిస్సాగా అయితే ఉంటది. తినేటి మాత్రం దండిగా ఉంటాయి. గంటసేపు కష్టపడి ఇదంతా క్లీన్ చేసినాం నేను నా ఫ్రెండ్ ఇద్దరం.